నమస్తే అందరికీ, వెల్కమ్ టు సాయిషా ఛానల్. ఈ రోజంతా కూడా నేను అన్నవరం వెళ్ళబోతున్నామండి. ఈ వ్లాగ్ అంతా కూడా మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా వెళ్ళామో ఎలా వచ్చానో చూపిస్తాను. మొదటిగా దీపారాధన చేసేసుకుంటున్నాను ఇంట్లోని. ముందుగా త్వరగా ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేసుకొని స్టార్ట్ అయిపోతే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయచ్చు కదా అని చెప్పి త్వరగా హారతి ఇచ్చేసుకున్నాను. ఇంట్లో అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. దీపారాధన కూడా చేసేసానండి, అయిపోయింది. ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ముందు మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉంటారు కదండి, అక్కడికి వెళ్దాము. ఇవాళ 5వ రోజు అమ్మవారిది వచ్చి మహాలక్ష్మి అవతారం అండి. ముందు ఆవిడని చూసేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయిపోదాం కదా అని చెప్పి గుడికి వచ్చాను. ఈరోజు అమ్మవారు అయితే పింక్ కలర్ శారీలో అసలు చాలా బాగున్నారండి. పింక్ కలర్ శారీ అనమాట, చాలా బాగున్నారు అమ్మవారు. మహాలక్ష్మి అమ్మవారు ఈరోజు అయితే ఈరోజు ప్రసాదం వచ్చి మనకి పులిహార ఇవ్వడం అనేది జరిగిందండి. తర్వాత పులిహార కూడా మేము ప్రసాదం స్వీకరించి బయటకు వస్తే అక్కడే పక్కన స్టేజెస్ వేసి కుంకుమ పూజ చేస్తున్నారండి. ఈరోజు శుక్రవారం కదా, పైగా దశమి రోజులు చాలా బాగా చేస్తున్నారు. తర్వాత ఇగోండి అన్నవరం వచ్చేసాము. ఇది మనకు అందరికీ తెలిసిన సత్యనారాయణమూర్తి స్వామివారి అన్నవరం దేవస్థానం. నిజంగా ఈయన కోరిన కోరికలు తీర్చే స్వామి. ఎవరైనా సరే మ్యారేజ్ అయిన వెంటనే ఫస్ట్ వచ్చి వ్రతం చేయించుకొని ఆ దంపతులు అంతా జీవితాంతం హ్యాపీగా ఉండాలని కోరుకునేది ఇక్కడే కదండి. ఇక్కడ చిన్న షాప్లోకి వెళ్ళాం. మా పాప ఏదో బొమ్మ కావాలని అంటుంటే నేను అసలు ఏదైనా చూద్దాం అని చెప్పి ఇక్కడ ఈ చిన్న స్టోన్ బొమ్మలు చూశాను. దేవుడి అసలు చాలా బాగున్నాయి. ఒక అమ్మవారిది అడిగాను, అంటే కనకదుర్గ అమ్మవారిది చిన్నదే ఉందండి, చాలా బాగుంది. 150 రూపాయలు చెప్పాడు. కానీ నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇంట్లో పెట్టచ్చా పెట్టకూడదా విగ్రహాలు, అంటే దేవుడి సన్నిధిలో అని కొంచెం భయం వేసింది. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత గాజులు చూసానండి, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి కుంకుమ బర్రెలు అంట, చెక్కవి. నాకు చాలా బాగా నచ్చాయి. అంటుకుపోతాయేమో అనిపించింది మళ్ళీ. తర్వాత ఇది వచ్చేసి మనకి ప్రసాదం కౌంటరు. ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా భవానీలు ఉన్నారండి. మార్నింగే కదా, చాలా వరకు భవానీ మాలలు వేసుకున్న భవానీలు అయితే చాలామంది వచ్చారు. పాప మార్నింగే వచ్చేసి ఉంటారు, టైర్డ్ అయిపోయి. అసలు కొంతమంది అయితే చాలా టైర్డ్గా పాప అక్కడే పడుకునేశారు. చాలా ఇది అనిపించింది నిజంగా, పాపం చాలా టైర్డ్ అయిపోయినట్టున్నారు. తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి మేము అయిపోయింది కదా బొమ్మ కొనడం అనుకుని కూర్చున్నాము. ఈలోపు ఇక్కడ ఒక 2 మంకీస్ వచ్చేయండి. అందరూ మంకీస్ అనుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. సరే నేను ఏదో సరదాగా వీడియో తీసాను. తర్వాత ఇదిగో మా పాప కొనుక్కున్న బొమ్మ ఇదండి. ఇదేదో చిన్న బర్డ్లా ఉంది, దానికేమో వింగ్స్ ఉన్నాయి. ఇలా మనం అంటూ ఉంటే మీరు చూసే ఉంటారు, ప్రతి దేవస్థానంలోనూ అమ్ముతారు. లాస్ట్కి ఇదైతే సెలెక్ట్ చేసుకుంది, ఏదో ఒకటే తీసుకోంటే, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఉన్నాయి, ఎన్నుకున్నా ఇంకంతే మామూలే మళ్ళీని. ఇంకా సరే అక్కడి నుంచి ఇంకా ప్రసాదం తినడానికంటే అన్న ప్రసాదంకి మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోతే సరే ప్రసాదం కూడా స్వీకరించి వెళ్దాము, మళ్ళీ అది దొరకడమే మనకి స్వామి ప్రసాదం తిని వెళ్ళాలి, ఇంత దూరం వచ్చి అని చెప్పేసి మేము కూర్చున్నామండి. ఇక్కడ అంతా కూడా చాలా ఆర్డర్గా జరుగుతుంది, ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఇక్కడ నా పక్కన పెట్టారనమాట తీసుకొచ్చేవి, పప్పు అండ్ బంగాళదుంప కర్రీ. సరే నా పక్కనే ఉన్నాయి కదా అని చెప్పి నేను వీడియో తీసుకున్నాను. ఈ మనకి ప్రసాదం దగ్గర అయితే మాత్రం ప్రతిదీ కూడా చాలా పద్ధతిగా ఒక ఆర్డర్లో వెళ్తున్నారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ విస్తరాకులు వేశారు, తర్వాత వాటర్ వేశారు, నెక్స్ట్ వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి, అంటే కంగారు లేకుండా చాలా స్థిమితంగా మనం ప్రశాంతంగా స్వామి ప్రసాదం స్వీకరించవచ్చు. అసలు మనకి స్వామి ప్రసాదం దొరకడమే అదృష్టం అండి. అలాంటిది దొరికింది అంటే వదలకూడదు. ఫస్ట్గా నేను ముందు బంగాళదుంప కర్రీ వేసుకున్నాను, చేతులు కాలిపోతున్నాయి అనమాట, చాలా వేడిగా ఉందండి. అసలుకి కర్రీస్ కానీ సాంబార్ కానీ ఏదైనా అసలు అంత వేడిగా ఉన్నాయి చేతులు. అసలు నేను మిక్స్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను.
చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. తర్వాత పప్పు కలుపుకున్నాను, ఆ తర్వాత కొబ్బరికాయ పచ్చడి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సాంబార్ వేసుకొని మజ్జిగ కూడా వేయించేసుకున్నాను. మళ్ళీ అతను అటు ఇటు తిరగలేకపోతున్నారు పాపం అనేసి అతనే అన్నారు, వేసేయమంటారంటే ఇంక వేసేయండి అన్నాను పక్కన. సరే పెరుగుతో నా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ మనం స్టార్టింగ్ వచ్చినటువంటి గేట్ వచ్చేసి మేము ఆటో మీద వెళ్ళామండి కొండ పైకి. ఇది బ్యాక్ సైడ్ గేట్ అనమాట. అంటే సరదాగా దిగుతూ వెళ్దాము, స్టెప్స్ ఎక్కి ఎప్పుడు చూడలేదు కదా ఈ రూట్ అని చెప్పేసి, సరే పిల్లలతో అని చెప్పి ఈ రూట్లోంచి మేము మెట్లు అంటే స్టెప్స్ దిగుతూ వెళ్ళామండి. చాలా సరదాగా అనిపించింది. ఏముంది కొన్ని మెట్లే కదా, దిక్కుంటూ వెళ్ళిపోతే అయిపోయింది. ఇదిగోండి వచ్చేసాం లాస్ట్కి. మీకు ఈ ఎంట్రన్స్ అనేది కనపడుతుంది, రోడ్డు మీదకే ఉంటుందండి. మనకి ఆటో ఎక్కే ఎంట్రన్స్ అయితే వేరేగా ఉంటుంది, కొంచెం ఫ్రంట్గా ఉంటుంది. ఇదేంటంటే మెట్లు ఎక్కేదనమాట. మనకి 2 కూడా ఉంటాయి కదండి. మేము వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ ఏమో ఆటో మీద వెళ్ళాం, వచ్చేటప్పుడేమో స్టెప్స్ దిగుతూ వచ్చామన్నమాట. ఇక్కడ అమ్మవారిది ఏదో శ్రీచక్రం వేసి కుంకుమ వేసారు, అది కూడా సరే ఆ అమ్మవారిని దండం పెట్టుకుందాం కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తే మనకంతా కూడా రోడ్డు కనిపిస్తుందండి. ఆటోలు కానీ బస్సులు కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి చాలా వరకుని. షాపులు అవి కూడా అన్నీ ఉన్నాయి, మనకి ఏం కావాలన్నా కూడా ఫెసిలిటీసు. ఇక్కడతో ఇంకా మాకు అన్నవరం అనేది కంప్లీట్ అయింది ట్రిప్పు. చాలా ప్రశాంతంగా స్వామి అయితే ఈరోజు చాలా బాగా చేసుకున్నామండి, చాలా ఖాళీగా ఉంది. అయితే మనకు అన్నవరం ప్రసాదం అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ప్రసాదం ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.